సచివాలయానికి వచ్చిన మహిళలందరికీ అంటే ఇందులో మగవాళ్ళు కూడా వచ్చారు, కానీ ఎక్కువ మంది ఆడవాళ్ళు వచ్చిన వల్ల మహిళలందరికీ కూడా ముందుగా మీ అందరికీ నా వందనములు. ఏంటంటే ఇప్పుడు మనం స్వర్ణాంధ్ర ప్రోగ్రాం జరిగింది, తర్వాత ఇప్పుడు మనం స్వచ్ఛతా హీ సేవ 2024 అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు 17th నుంచి 1st తారీఖు వరకు మాట, అంటే 15 డేస్లో మనం మన భీమవరాన్ని మన వంతు అంటే మనందరూ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు అనుకుని మనము మన ఇల్లు మన పరిసరాలు అలాగే మన చుట్టుపక్కల మన భీమవరం మన వరకు శుభ్రం చేసుకుంటే అలా ఎవరికి వాళ్ళు అనుకుంటే మొత్తం దేశం అంతా శుభ్రపడడం ఈజీయే కదా అనే కాన్సెప్ట్తో ఎప్పుడుగా ప్రతి సంవత్సరం కూడా పెడుతూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 2 అంటే గాంధీ మహాత్ముడు మాట. గాంధీ మహాత్ముడు పుట్టినరోజుని ఆ వేళ ఏం జరుగుతుందంటే ఆయన గురించి చెప్పాలంటే ఏంటంటే ఆయన ఏమన్నాడంటే ఎవరైనా సరే మనం వచ్చే జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలని కోరుకుంటాం మనం, ఏ గొప్ప ఏదో మహారాజు ఏదో బిల్ క్లింటన్ అలా ఏదో పెద్ద అధికారిగా పుట్టాను, కానీ ఆయన ఏమన్నా తెలుసా మళ్ళీ జన్మంటూ ఉంటే నేను పారిశుద్ధ కార్మికుడిగా పుట్టాలన్నట్టు ఆయన. ఎందుకని ఒకరికి సేవ చేసే అదృష్టం అది, మానవ సేవ మాధవ సేవ అనే రీతిలో ఆయన వెళ్ళారు. కాబట్టి అది పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మన వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా మన అవార్డులు ఇస్తూ ఇవన్నీ అంటే ఎవరైతే కష్టపడ్డారో కార్మికులు వీళ్ళందరినీ కూడా గుర్తించి మనం తీసుకుంటాం. అంటే మనం ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలంటే శానిటేషన్ బాగుండాలి, శానిటేషన్ బాగుంటేనే కదా నెక్స్ట్ ఆరోగ్యం బాగుండేది. ఎవరికైనా సరే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం, చదువు అయినా ఉద్యోగం అయినా డబ్బు అయినా ఏదైనా. డబ్బు అనేది ఎలాగైనా సంపాదించవచ్చు, ఎప్పుడైనా సంపాదించవచ్చు ఎలాగైనా, కానీ ఆరోగ్యం సంపాదించుకోగలమా మనం? సంపాదించుకోలేము. ఇప్పుడు మనం మన ఆరోగ్యాన్ని పెడచమని పెట్టి మనం చేసే పనుల వల్ల ఈ యొక్క భూమికి ప్రధాన శత్రువు ఎవరంటే ఈ ప్రకృతిని పాడు చేసేది ఎవరంటే మనిషి మాట. ఈ మనిషి అనేవాడు లేకపోతే అన్నీ బాగానే ఉంటాయి. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, పంచభూతాలు ప్రతిదీ కూడా పవిత్రంగానే ఉంటుంది. పైనుంచి కురిసే వర్షం కానీ భూమి ఆకాశము నీరు నేల అన్నీ కూడా మన వాటిలోంచే పుట్టాము. మనం అనుకుంటాం మన పిల్లలంటే మనకి ఇష్టం, ఆ పిల్లల గురించైనా మనం ఏం చేయాలంటే ఫ్యూచర్ జనరేషన్స్ బాగోవాలి. కాబట్టి మనందరం కూడా మంచి అలవాట్లు పెట్టుకుని రేపు పొద్దున మీకు వాళ్ళకి మీరు ఇల్లు ఆస్తులు వేరే ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు, కానీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కానీ నాకు తెలిసి ఏంటంటే ఇలాగే ఉంది మన పరిస్థితి. ఒక 10 సంవత్సరాల్లో 50% వరకు కూడా క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి, రకరకాల క్యాన్సర్స్ లేడీస్కి జెంట్స్కి అందరికీ కూడా వస్తున్నాయి. వీటి నుంచి మనం కాపాడుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. ఈ యొక్క ఇదిలో మీరందరూ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు మనకి గవర్నమెంట్ వారు మనకి 3 రకాల అంటే చెత్తని మనం ఏం చేస్తున్నామంటే ఎవరికి వాళ్ళు మన ఇల్లంతా శుభ్రం చేసేసుకుని తర్వాత ఏం చేస్తామంటే చెత్తని తీసుకెళ్ళి బయట పడేస్తాం లేదా ఒక్కరికి ఇచ్చేస్తాము. కానీ అలా కాదు, మీరు తడి చెత్త అంటే మామూలుగా తడి చెత్త అంటే తడిగా ఉందని కాదు అక్కడ అర్థం, అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అంటే మన భూమిలో కానీ ఏదైనా సరే అలాంటి మన కూరగాయలు అలాంటివన్నీ కూడా మనం వీలైనంత వరకు మనమే ఇంట్లో కంపోస్ట్గా తయారు చేసుకుని మొక్కలు వేసుకుంటే అది చెత్తే కాదు. తర్వాత వచ్చేసరికి పొడి చెత్త అంటే కాగితాలు, మన నూనె ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు, అగ్గిపెట్లు, పాల ప్యాకెట్ కవర్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏమనుకుంటాం మనం, పాల ప్యాకెట్ కవర్ చిన్నదే కదా మనం కట్ చేస్తాం, ఇంత ముఖ్యాన్ని వేస్ట్ చేసేస్తాం. అలాంటివి ఎన్ని లక్షల ప్యాకెట్లు తయారవుతున్నాయి. ఇదంతా భూమిలో ఇవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది, దీనివల్ల కాలుష్యం అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మీరు అవన్నీ కూడా ఏమనక్కర్లేదు. ఒకటి అటుపండు తింటారు, ఓ తొక్క అందులో వేయండి, కురుకురే ప్యాకెట్ తింటారు, ఆ కవర్ ఇందులో వేయండి, ఇలా పెట్టండి. ఇది రోజు మీరు ఇంట్లో మీరు కంపోస్ట్కి ఉపయోగించవచ్చు. లేకపోతే ఇది వచ్చి మన వర్కర్కి ఇవ్వచ్చు. ఇది వచ్చేసరికి 2-3 రోజుల వరకు అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకి డేంజరస్ వేస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే మనం మెడిసిన్స్ అవి మనం ఉంటాయి కదా, అవన్నీ కవర్స్ అవన్నీ తీసేసి మనం ట్యాబ్లెట్ వేసుకుంటాము, సిరంజులు అవన్నీ అవి వీటిలో కలవకూడదు. ఇవి కలిస్తే ఏమవుతుందంటే వాటితో కలిసిపోవడం వల్ల అల్పాపు ఈ ఆవు నలగై మెత్తవన్నీ కూడా తిని వాటికి కూడా అనారోగ్యం వస్తుంది. అందువల్ల అవన్నీ కూడా మన ఇంటికి పోవాలని కూడా మనకు తయారవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వీటిని ఏదో ఒకటే పెట్టుకుని అంటే వాళ్ళకి ప్లేస్ ఇబ్బంది అని లేకపోతే అందులో ఏదో ఒకటి వేసుకోవడం అలా కాదు, ఉపయోగించండి అమ్మ. ఒకవేళ మీకు డబ్బాలు లేవనుకోండి, ఒకే డబ్బా ఉంచుకొని మిగతా కవర్లోనే అందులోనే వేరు చేసి ఇవ్వండి. రేపు తర్వాత నుంచి ఏంటంటే వేరు చేస్తేనే వర్కర్స్ మీ దగ్గర నుంచి తీసుకెళ్తారు అనమాట, లేకపోతే తీసుకెళ్తారు. మరి ఇప్పుడు మన చెత్తని మనమే వేరు చేయడానికి ఇబ్బంది పడితే మరి వాళ్ళు ఎలా చేయగలరు ఎంతమంది చెత్తనేని. కాబట్టి పొడి చెత్త వేరే చోట వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దేనికది విడదీసి అమ్ముతారు. ఒకవేళ మీరే అమ్ముకున్నారనుకో అందులో ఐరన్ గాజు ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి మనకి, వైర్స్ అని ప్లాస్టిక్ అని ఇవన్నీ మాట. నేను అన్నిటికంటే ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ప్లాస్టిక్ వల్ల ఉపయోగం ఉంది. ఇది ప్లాస్టిక్ ఇందులో ప్లాస్టిక్ వాడతారు, ఈ కుర్చీలు ఇవన్నీ. అలాగది మొత్తానికి ప్లాస్టిక్ మనం నిర్మూలించలేము. కానీ సింగిల్ యూజ్ ఎందుకంటే అది రీసైక్లింగ్ వెళ్ళకపోవడం వల్ల భూమిలో కానీ నీటిలో కానీ గాలిలో కానీ దేంట్లో కలిసినా సరే అది పాయిజన్గా మారిపోతుందన్నమాట.
అందువల్ల ఏంటంటే ఇప్పుడు నీటిలోకి వెళ్తున్నాయి, ఎన్నో రకాల జంతువులు కట్టాడి చచ్చిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే మొత్తం సైకిల్ ఆగిపోతుంది. ఈ యొక్క జీవచక్రం అనేది ఆగిపోయి మనకి రకరకాల అనారోగ్యాలు రావడానికి ఉంటుంది. మనకి డంపింగ్ యార్డ్ ఎక్కడో దగ్గరే ఉంది. ఆ డంపింగ్ యార్డ్లో ఏదైనా మంట సంభవించి అందులో ఉండే చెత్తతో పాటు ఈ ప్లాస్టిక్ కవర్లు కూడా వెళ్ళి తగలబడితే దాని నుంచి వచ్చే గాలి నుంచి కూడా క్యాన్సర్ వస్తుందండి. అలాగే చాలా మంది మనోళ్ళు చేసేది ఏంటంటే లేటెస్ట్ చాలా మంది భోజనానికి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు అందులో సాంబార్లు, కూరలు ఇవన్నీ కూడా అట్లా గ్లాసులు, కవర్లు అన్ని చుట్టుపెట్టుకుని తెచ్చేస్తారు. మమ్మీ కొడతాయి కాబట్టి మనందరూ శుభ్రంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు అందరికీ మన విజయవాడ వచ్చింది. విజయవాడ వచ్చేసరికి మన ఫ్లడ్లో ఏమైనా మునిగిపోయింది. మన భీమవరం మేము వచ్చినప్పటి నుంచి కూడా పాపం ఇక్కడ యనమతుల డ్రైన్ పొంగుతోంది అంటారు. ఇంకా మన వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. మన భీమవరం వాళ్ళు ధర్మాత్ములు కొంతమంది ఉండడం వల్ల ఎప్పటికప్పుడు దేవుడు ప్రకృతి ఏం చేస్తుందంటే మనం కాపాడుతుంది, అక్కడి వరకు తీసుకొస్తుంది. నెక్స్ట్ మీరు కనుక మీరు ఆచరించకపోతే మీకు జరిగేది ఇదే అని చెప్తుంది. మనం అప్పుడు దండాలు ఎత్తుకుంటాం, దేవుడు కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటాం, ఇవన్నీ అంటాము. తర్వాత మళ్ళీ మన పని మనమే. ప్రకృతి ఆ కనబడిన ధర్మం ఏదుందో అదే మన తండ్రి, అవే మనకు నిజమైనవి. ఈ మనుషులు ఈ బంధాలు అనేది కొనసాగం వరకే. అందుకని ఏంటంటే మీరందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ ప్రకృతిని కాపాడి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండి మన పిల్లలకి భావితరాలకి మంచి ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటే మీరందరూ ఇంత ఓపికగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు.